ఏఐ వచ్చాక ఇమేజ్ క్రియేషన్ ఈజీ అయిపోయింది. ఏఐ రావడం వల్ల ఆర్ట్కి వాల్యూ పడిపోయింది అని బాధపడే వాళ్ళు ఉన్నారు. అయితే 3D ఐకాన్స్ విషయం వేరు. వాటికి ఇప్పటికీ ఎంతో డిమాండ్ ఉంది. డిజైనర్లకి, క్రియేటర్లకి కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు రకరకాల సబ్జెక్టులకు చెందిన 3D ఐకాన్స్ అవసరం అవుతాయి. ఇప్పుడు జనరేటివ్ ఏఐ టూల్స్తో 3D ఐకాన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సరే, కానీ ప్రాంప్ట్లతో చిక్కులు, క్రెడిట్ లిమిట్ సమస్యలు, సబ్స్క్రిప్షన్స్ ప్రైజులు, వీటి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే హై క్వాలిటీ 3D ఐకాన్స్ కావాలనుకునే వాళ్ళకు సమ్ రెడీ టు యూజ్ ఐకాన్లతో ఒక గొప్ప ఫ్రీ రిసోర్స్ వచ్చేసింది. కాపీరైట్ ప్రాబ్లం లేదు, పైసా ఖర్చు లేదు. ఎవరైనా ఈ రిసోర్స్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. తమ డిజైన్స్లో, వర్క్లో ఈ బొమ్మల్ని హాయిగా వాడుకోవచ్చు. ఇంతకీ ఏంటా రిసోర్స్ చూద్దామా? ఫ్లాట్ 2D ఐకాన్స్ కన్నా 3D ఐకాన్స్ ఎక్కువగా అట్రాక్టివ్గా ఉంటాయి, అలాగే క్వాలిటీ ఉంటాయి. కాకపోతే ఫ్లాట్ 2D ఐకాన్స్ ఏంటంటే చాలా ఈజీగా దొరుకుతూ ఉండేవి. కానీ 3D ఐకాన్స్ కావాలంటే మనం 3D సాఫ్ట్వేర్ని యూజ్ చేసి తయారు చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఇదంతా చాలా ఈజీ అయిపోయింది. ఇలా కొన్ని వేల సంఖ్యలో క్రియేట్ అయిన 3D ఐకాన్స్ అన్నీ కూడా కేటగరైజ్ చేసి చాలా ప్లాట్ఫామ్స్లో పెడుతూ ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఒక మంచి సైట్ని పరిచయం చేసుకుందాం. దీని పేరే things.co. ఇక్కడ మనం గమనించాలి, థింగ్స్లో డబుల్ అయి ఉంటుంది. things.co ఎలా వాడుకోవచ్చు, ఏముంటాయి అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో ఫస్ట్ ఇక్కడ ఇవన్నీ ఏంటంటే మనకి 3D ఐకాన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నవి. ఇవన్నీ 3D ఐకాన్స్ క్వాలిటీ ఉంటాయి, అట్రాక్టివ్ కూడా ఉంటాయి. మనకి ఏదైనా కావాలి అని అంటే ఇలా చూడడం కష్టమవుతుంది కాబట్టి సెర్చ్ చేసుకోవాలి. సో వీటి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వీటి క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం కదా, వీటి క్వాలిటీ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. చూడండి, తాజ్మహల్ ఫోటో ఎంత క్వాలిటీ ఉందో చూడండి. మనకి బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి, ట్రాన్స్పరెంట్గా ఎంత క్లారిటీ ఉందో. అంటే ఎంత మనం జూమ్ చేసి ఒకవేళ ఈ 3D ఐకాన్ని మనం యూజ్ చేసుకుందాం అనుకున్నా కూడా క్లారిటీ. ఇది నిజానికి ఒక చిన్న ఐకాన్ 3Dలో, కానీ ఒక పెద్ద మోడల్ తయారైనంత అయింది చూడండి. సో దీనికి సంబంధించిన మొత్తం ట్యాగ్స్తో సహా మనకి ఇచ్చారు. అంటే ఏంటి డీటెయిల్డ్గా ఒక ఐకాన్ ఇవ్వడం అంటే జస్ట్ ఏదో 3D ఐకాన్ ఇచ్చేయడం కాకుండా ఆ ఐకాన్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు. ఒకసారి ఇక్కడ బ్యాక్ టు గ్రిడ్ అనేది మనం క్లిక్ చేసుకుంటే మళ్ళీ మనం వేరే ఐకాన్స్ చూడవచ్చు. సో చిరుతని చూస్తున్నాం మనం. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేద్దాం. క్వాలిటీ ఎలా ఉంటుందనేది ఒకసారి చెక్ చేద్దాం డౌన్లోడ్ అయిన తర్వాత. ఒక ఐకాన్ క్వాలిటీ ఇది. మనం ఇది గతంలో ఈ 3D ఐకాన్స్ చేయాలంటే 3D సాఫ్ట్వేర్లు యూజ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఎంత ఈజీ అయిపోయింది. ఓ సింపుల్ సైట్లో ఇన్ని ఐకాన్స్ దొరుకుతున్నాయి మనకి. చూడండి, ఈ ఐకాన్స్ ఏదైనా సరే మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ని ఐకాన్స్, కొన్ని వేల ఐకాన్స్ ఉన్నాయి ఈ ప్లాట్ఫామ్లో. సో ఇవన్నీ థీమ్స్ ఇచ్చారు. ఈ ఆల్ క్లిక్ చేస్తే అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం ఆల్లో ఉన్నాం. ఇవన్నీ థీమ్స్. ఈ థీమ్స్లో మనం ఆల్ క్లిక్ చేస్తే అన్నీ వస్తాయి. మనం ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ చూసుకోవచ్చు, చెక్ చేయొచ్చు. లేటెస్ట్ కావాలంటే ఇక్కడ లేటెస్ట్ మీద క్లిక్ చేస్తే లేటెస్ట్ అనేది వస్తుంటాయి అన్నీ. ఇప్పుడు క్రియేట్ అని లేటెస్ట్గా. ఇక్కడ యానిమల్స్కి సంబంధించినవి కావాలంటే యానిమల్ మీద క్లిక్ చేస్తే ఒకేసారి యానిమల్స్ అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇందులో నుంచి బెస్ట్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు పర్టికులర్గా మనకి ఏదైనా కావాలనుకుంటే సెర్చ్ చేసి కూడా మనం తీసుకోవచ్చు. చూడండి, వెహికల్స్ పర్టికులర్గా ఏదైనా కావాలి అంటే సెర్చ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. మనం ఇక్కడ సెర్చ్లో ఎన్ని ఉన్నాయంటే 2836 థింగ్స్ అని చూపిస్తున్నారు. అంటే ఇది లేటెస్ట్గా వచ్చిన సైట్ కాబట్టి ఇంతవరకు ఉన్నాయి. ఇప్పుడు ఇక ముందు ముందు ఇంకా క్రియేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ తర్వాత ఇంకా దాన్ని నంబర్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా ఒక సెర్చ్ చేద్దాం. నేను కార్ అనేది ఒకటి సెర్చ్ చేస్తాను ఐకాన్ కోసం. ఇన్ బ్లూ కలర్ అని క్లిక్ చేద్దాం, ఏమైనా మారుతుందేమో. సో కార్ గురించి సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ 179 రిజల్ట్స్ చూపించిన కార్లు కొన్నే ఉన్నాయి. వేరే అన్ని రిలేటెడ్గా ఏదో వేరే వెహికల్స్ ఇస్తున్నారు. బట్ ఎందుకంటే ఇంకా క్రియేట్ అవ్వాలి కదా, ఇప్పుడే కొత్తగా వచ్చిన సైట్ కాబట్టి క్రియేట్ అయిన తర్వాత చాలా వెరైటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి కొన్ని ఉన్నాయి దీంట్లో అవైలబుల్గా. ఫ్రూట్స్ సెట్ చేద్దాం. యాపిల్ బాగుంది, ఈ ఇమేజ్ బాగుంది. ఒకసారి డౌన్లోడ్ చేద్దాం. సూపర్ క్వాలిటీ. సో ఇప్పటివరకు ఈ ఒక్కొక్క ఇమేజ్, ఒక్కొక్క 3D ఐకాన్ ఏదైతే సింగిల్గా మనం డౌన్లోడ్ చేస్తున్నాం కదా, మొత్తం డౌన్లోడ్ చేస్తే అసలు ఎలా ఉంటుంది. బ్యాక్ టు గ్రిడ్కి వెళ్ళి ఇక్కడ ఆప్షన్ ఉంది డౌన్లోడ్ ఆల్ అని క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ $29 అని చూపిస్తుంది. కాకపోతే 2800 మాత్రమే కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐకాన్స్ అని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ గెట్ లైఫ్ టైమ్ యాక్సెస్ అని ఉంది.
సబ్స్క్రైబ్ ఫర్ అప్డేట్స్ అని ఇచ్చారు ఇక్కడ కొన్ని ఆప్షన్స్లో. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. వేలు క్రియేట్ అవుతాయి కాబట్టి అవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. రిక్వెస్ట్ అనే ఐకాన్ అని ఉంది. మనకి ఏదైనా ఐకాన్ కావాలనుకుంటే మనం రిక్వెస్ట్ చేయొచ్చు. అలాగే డౌన్లోడ్ ద కలెక్షన్, మనం ఇప్పటివరకు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కలెక్షన్ని డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది ప్లస్ రిక్వెస్ట్ అని. ఇదేంటో ఒకసారి చూద్దాం. చూడండి, రిక్వెస్ట్ థింగ్ అని ఇచ్చారు. అంటే మనకి ఇప్పుడు చూసిన ఐకాన్స్లో ఏదైనా మనకి లేకపోతే సెర్చ్ చేసినప్పుడు కూడా మనం జనరేట్ చేయొచ్చు, దాన్ని సజెస్ట్ చేయొచ్చు. సో సజెస్ట్ థింగ్ అని ఉంది కదా. ఇప్పుడు ఐకాన్స్లో మనకి ఏదన్నా మనం అనుకున్నది రాకపోతే, సెర్చ్ చేసినా కూడా రాకపోతే మనం ఇక్కడ సజెస్ట్ థింగ్ అని ఇచ్చారు కదా. ఏముంది ఇక్కడ, మనం ఇంతకుముందు బ్లూ కార్ గురించి అడిగాము. బ్లూ కార్ రాలేదు కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు దాన్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వాలి. తర్వాత కెన్ యూ మేక్ ద కార్ బ్లూ, సబ్మిట్ సజెషన్ అని కొడితే ఆటోమేటిక్గా మనం ఏదైతే ఇచ్చామో అది క్రియేట్ అవుతుంది. మనం ఇవ్వగానే వెంటనే క్రియేట్ అవ్వదు. వాళ్ళు టైం తీసుకొని క్రియేట్ అయిన తర్వాత మన మెయిల్ ఐడి ఇచ్చాం కాబట్టి ఆ సైట్లో పెట్టి మన మెయిల్ ఐడికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇలా ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడున్న అన్ని ఐకాన్స్ని మనం ఫుల్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. పర్సనల్గా యూజ్ చేసుకోవచ్చు, కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి.